హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకుందాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలని ఇలా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత వడబోసుకొని చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీకి వేసుకోవాలి. అందులో పల్లీలు, వెల్లుల్లి, కారం, జీలకర్ర అన్నీ వేయించుకోవాలన్నమాట. అందులోనే కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొనేసి తర్వాత మెత్తగా పౌడరులా చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, చాలా బాగుంటుందండి. తర్వాత మనం మిక్సీకి పట్టిన తర్వాత ఆ పౌడర్ని గోరుచిక్కుడుకాయల్లో మిక్స్ చేసుకోవాలి. మనం మళ్ళీ పోపుకి 2 ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ మనం పోపు పెట్టేసుకోవాలి. కొంచెం చాలానే పెట్టుకోవాలండి పోపు అనేది, ఎందుకంటే చాలా టేస్టీ వస్తుంది. ఆయిల్ వేడయ్యాక మనం కాస్త జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసుకుని పోపు అనేది బాగా వేయించిన తర్వాత మనం గోరుచిక్కుడుకాయల్లో మనం ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.